చంద్రబాబు నాయుడు గారు 70 మందిని లాక్కోవడము, జగన్ గారు ఒక 100 మందిని లాక్కోవడము, ఈ విధంగా ప్రముఖమైనటువంటి వాళ్ళు లాక్కోవడం ద్వారా పార్టీ ఒక్కసారిగా కొలాప్స్ చేసేసిన. మీ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం దానివల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది అనేటువంటి దీంతో చాలామంది లీడర్లు వెళ్ళిపోయారు. నిజంగా అంత బలవంతులైతే మా దగ్గర నుంచి ఎందుకు అడుక్కొని తినాలి? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర పెద్ద ఒక పరిశోధన చేసి మీరు ఆర్టికల్ 3 కింద ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ల మీద లెటర్లు ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో మీరు రిజల్యూషన్ పెడతారా లేదా అని చెప్పి, ఎంతమందిని చంపుతారు అని చెప్పి, ఈరోజు కుక్కలు చించిన విస్తరగా ఈరోజు బీజేపీ టీడీపీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నో డౌట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ కల్ప్రిట్. వైఎస్ గారికి అత్యంత సన్నిహితులు, అందులో ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. ఆయనకి జగన్ గారికి ఏంటి తేడా? ఉట్టికి స్వర్గానికి ఉన్నంత తేడా. కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో అతనికి అవమానాలు కూడా జరిగాయి. మీ అనంతపురం జిల్లా పాలిటిక్స్లో మీకు జేసీ దివాకర్ రెడ్డి గారికి బాగా రైవల్రీ ఉంది. అతను మంత్రి కాకపోవడానికి నేనే కారణము అని, ఇతను ఏమేం చేశాడు, నాకంత ఎక్కడెక్కడ వ్యతిరేకం చేశాడు అతనే నాతో చెప్పాను. ఐ షో హిమ్ హిస్ ప్లేస్ అని కూడా చెప్పాను. నేనేదో 18 గంటలు పనిచేస్తాను, 24 గంటలు పనిచేస్తాను అని కూడా, ఎన్ని గంటలు పనిచేస్తాను అనేది కాదు, నీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత చేస్తున్నావు. సో 24 అవర్స్ నేను కష్టపడి పనిచేస్తున్నా, ఇది బోగేస్తుంది అంతా కూడా. నమస్కారం అండి. నమస్తే సార్, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ పరుగులు పెడతా ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ విధంగా ఉన్నది అంటే, సాధారణంగా ఏంటంటే అపోజిషన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పొలిటీషియన్స్ ఏంటంటే అదే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టుగా, అంటే అది కొంచెం ఏదో మనం కొంత బ్రేక్ తీసుకొని ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మీరు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యి మీరు చూస్తూ ఉంటే చాలా ప్రోగ్రామ్స్ కూడా మీరు తీసుకున్నారు. ఎస్పెషల్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మీరే 1 కోటి సంతకాల ఉద్యమాన్ని ఒకటి మొదలుపెట్టి ఇవాళది ఒక ప్రజల ఎజెండాగా కూడా మార్చడంలో మీరు కొంత కృతకృత్యులు అయ్యారు. ఏ విధంగా అనిపిస్తుంది? పాలిటిక్స్ అన్నప్పుడు ప్రజలు ఎక్కడ ఏ బాధ్యత మనకి ఇస్తే అక్కడ పనిచేయాలి, అది నమ్మేటువంటి వాడిని. నేను చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అది పూర్తి జీర్ణం చేసుకున్నటువంటి. ఎన్నికల ముందే తెలిసి మేము ఓడిపోతున్నామని చెప్పి ఆ విషయం రాహుల్ గాంధీ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆ మైండ్ మేకప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నానో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాను. ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలలో వారం 10 రోజులు హైదరాబాద్లో ఉండేటువంటి అవకాశం ఉండేది. క్యాబినెట్ మీటింగ్లను, మరొకటను, క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లను, డిపార్ట్మెంటల్ రివ్యూలో. ఇవాళ నేను హైదరాబాద్లో 3-4 రోజులు కూడా ఉండేటువంటి అవకాశం కలగడం లేదు. ఇక్కడ ఫీల్డ్కి వెళ్తున్నాను. 2 థింగ్స్. ఒకటి, మీరు చెప్పినట్టు ప్రత్యేక హోదాతో పాటు అనేకమైనటువంటి ప్రజా సమస్యలు, కానీ రెండవది పార్టీ ఒక్కసారిగా కొలాప్స్ చేసేసినారు. ఎన్నికల ముందు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు 70 మందిని లాక్కోవడము, జగన్ గారు ఒక 100 మందిని లాక్కోవడము, ఈ విధంగా ప్రముఖమైనటువంటి వాళ్ళు లాక్కోవడం ద్వారా కొత్త కొలాప్స్ అయినట్టుంది. ఇప్పుడు ఒక ఛాలెంజ్గా కూడా దీన్ని నేను అనుకుంటా ఉన్నాను. పార్టీకి ఒక న్యూ బ్లడ్ని తీసుకొని రావడానికి, కొత్త తరాన్ని తీసుకొని రావడానికి ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇష్యూస్ కూడా హౌస్ వెదర్ వీఆర్ స్ట్రాంగ్ వీక్ అనేది ఉండదు. పీపుల్స్ వాయిస్ మేము ఎయిర్ అవుట్ చేస్తున్నామా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రానికి సంబంధించి ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ఎంజాయింగ్. నేను బలంగా ఉన్నానా బలహీనంగా ఉన్నానా అనే దానికంటే మీ రోల్ మీరు పర్ఫెక్ట్గా ప్లే చేస్తున్నారు. పర్ఫెక్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫాక్టరీ రోల్ నేను ప్లే చేస్తున్నాను. అంటే మీరు ఇందాక అన్నారు చాలామంది లీడర్లు డిజర్వ్ చేసి, అంటే చంద్రబాబు నాయుడు గారిని లాక్కున్నారు, జగన్ గారు లాక్కున్నారని. అంటే వాళ్ళు లాక్కున్నారా, లేకపోతే అటువంటి అంటే కంపల్షన్ వచ్చి వెళ్ళిపోయారు కదా? అంటే వాళ్ళని బ్లేమ్ ఎందుకు చేస్తారు? మీ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం
దానివల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది అనేటువంటి దీంతో చాలామంది లీడర్లు వెళ్ళిపోయారు. కాబట్టి మీరు జగన్ గారిని, చంద్రబాబు గారిని బ్లేమ్ చేయటంలో అర్థం ఏమైనా ఉందంటారా? ఒక్కటి నేను చెప్పడం ఏమంటే, ఇంత ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అని వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, జగన్ పార్టీ లేకపోతే టీడీపీ మేము చాలా బలవంతులు అనుకుంటున్నాం. నిజంగా అంత బలవంతులైతే మా దగ్గర నుంచి ఎందుకు అడుక్కొని తినాలి, మా ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, వీళ్ళని ఎందుకు తీసుకుపోవాలి, ఇంకా దాగడం లేదు, ఇంకా రోజు నడుస్తూ ఉంది వ్యవహారము. నిజంగా వాళ్ళు బలవంతులైతే దే ఆర్ వెరీ వీక్, టిమిడ్. రెండు అంత బలహీనమైనటువంటి పార్టీలు అని అంటారు, సంఖ్యాపరంగా కాదు, వాళ్ళ నైతిక స్థైర్యం అనేటువంటి లేదు. మీరు మాట అన్నారు విక్రమ్ గారు, కాంగ్రెస్ పార్టీనే రాష్ట్ర విభజన కారణం అని చెప్పేసి. కాంగ్రెస్ కూడా కారణం, కానీ కాంగ్రెస్ పార్టీ చివరి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు లెటర్ల మీద లెటర్లు ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో మీరు రిజల్యూషన్ పెడతారా లేదా అని చెప్పి, ఎంతమందిని చంపుతారు అని చెప్పి, జగన్ గారు మరి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర అతను ఒక ఏదో పెద్ద ఒక పరిశోధన చేసి మీరు ఆర్టికల్ 3 కింద ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పి, ఇవన్నీ కూడా అప్పుడు భావోద్వేగాలతో ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు. కానీ బట్ ఇప్పుడు టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ ఇస్ ద లాస్ట్ పార్టీ. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి న్యాచురల్గా అప్పట్లో ఎలక్షన్లలో అందులో మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము కానీ, పార్టీలో ఉన్నటువంటి మేము కానీ, నాతో సహా చాలామంది మేము ఫెయిల్ అయింది ఎక్కడ అంటే, ఇది ఏమి జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. దానిలో మేము ఫెయిల్ అయినాం. అందుకోసం మేము నష్టాన్ని మేము అనుభవించాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ రైట్. బట్ అనివార్యమైనప్పుడు, విభజన అనివార్యమైనప్పుడు రాష్ట్రానికి ఏం మేలు కావాలి అనేటువంటి దానిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జస్టిస్ చేసింది. తెలుగుదేశం కానీ, జగన్ పార్టీ కానీ, బీజేపీ కానీ రాష్ట్రానికి ఏమి కావాలి, విభజన జరుగుతుంది అని తెలిసి కూడా వాళ్ళు అడగకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వడ్డించిన విస్తరణ రాష్ట్రానికి ఇచ్చిపోయింది. దాన్ని జాగ్రత్తగా చేయాలి. ఈరోజు కుక్కలు చించిన విస్తరగా ఈరోజు బీజేపీ, టీడీపీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అది సరైనది కాదు అని నేను గట్టిగా భావిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమంటారు? అంటే ఇప్పుడు మీకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, సరే కౌన్సిల్లో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళలో కూడా కొంతమంది చాలామంది డిఫెక్ట్ అయ్యారు. సో మీరు ఒక హెర్క్యులియన్ టాస్క్ మీరు అన్నారు, యు ఆర్ ఎంజాయింగ్ యువర్ పార్ట్ యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్. కానీ దీన్ని రివైవల్ ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక బ్యాక్ ఇన్ మైండ్ మీలో ఆ ప్రెషర్ లేదంటారా? మాది ఒక జాతీయ పార్టీ, మాది రీజనల్ పార్టీ కాదు. పదే పదే నేను ఎప్పుడు కూడా నమ్మేటువంటి వాడిని, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగాలి. ఇక్కడ మేము ఓడిపోవడానికి ఒక రాష్ట్ర విభజనే కాదు, రాష్ట్ర విభజనతో పాటు జగన్ పార్టీ ఉన్న ఫలంగా కాంగ్రెస్ పార్టీని విభజించాను. దాంతో ఓవరాల్గా 10 సంవత్సరాలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది రావడం, మొత్తం మాకు వచ్చింది 44, దేశంతో వచ్చింది 44, ఇక్కడ అస్సలు రాలేదనుకోండి, మొత్తం వచ్చినటువంటి దాన్ని. సో ఇప్పుడిప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చాలా అగ్రెసివ్గా వాళ్ళు వెళ్ళడం, అక్కడ గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడ గ్రాఫ్ పెరిగినప్పుడు ఇమ్మీడియట్గా నాకు తెలుస్తుంది, ఏదైనా అక్కడ ఒక ఇష్యూ వచ్చిందంటే వెంటనే నాకు ఫోన్లు వస్తాయి వెంటనే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నేను టచ్లో ఉంటాను కాబట్టి, తిరుగుతూ ఉంటాను కాబట్టి తెలుస్తాను. సో కింది స్థాయి కాంగ్రెస్సే, మా ఊపిరి కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు దాన్ని టచ్ అవుతాను. సో రాహుల్ గాంధీ గారు ప్రజలతో నేరుగా కాంటాక్ట్లోకి వస్తూ ఉన్నారు, టచ్లోకి వస్తూ ఉన్నారు, వాళ్ళ ఇష్యూస్ తీసుకుని. అక్కడ గ్రాఫ్ పెరిగిన కొద్దీ ఇక్కడ కూడా మా గ్రాఫ్ పెరుగుతుంది. మోర్ దాన్ దాట్, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ, టీడీపీ, జగన్ పార్టీ వీళ్ళందరూ ఫెయిల్ అవుతూ ఉన్నారు. అధికార పక్షాలు ఎంత ఫెయిల్ అవుతున్నాయో ప్రతిపక్షాలు కూడా అంతే ప్రతిపక్షం కూడా అంతే ఫెయిల్ అవుతుంది. అసెంబ్లీలో కానీ బయట ప్రధాన ప్రతిపక్షం ఉంటారు, ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో ఉన్నటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వాలండి? నో డౌట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ కల్ప్రిట్, నో డౌట్ అబౌట్ దట్. బట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? మోడీ గారు కదా. మోడీ గారి గురించి ఇంతవరకు ఒక్క మాట మాట్లాడకపోతే మీరు పదే 2-3 సార్లు. అయితే ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, జగన్ గారి పార్టీ వాళ్ళకి 63 మంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తున్నారు. కానీ మీరు ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి
ఫైట్ చేస్తే అది బెటర్ అవుతుందా, లేకపోతే మీరు క్రిటిసైజ్ చేసి జగన్ గారిని మీరు ఎందుకు మోడీ గారిని మీరు క్వశ్చన్ చేయట్లేదని అంటే మీరు అపోజిషన్గా కూడా ఇంకా వీకెండ్ అయ్యే పరిస్థితి వస్తుందేమో, అది ఆలోచించారా? ఇట్ ఈస్ ఎ నేషనల్ పార్టీ. ఈరోజు కలవడము కలవకపోవడం అనేటువంటి కాదు ఇష్యూ. మాకు మేముగా బలోపేతం కావాలి. మేము చేయని తప్పుకు మేము ఈరోజు బలి అయినాం, చేయని తప్పులకు బలి అయినాం. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో తప్పకుండా కష్టపడి పనిచేస్తాం, ఇంటింట ప్రతి మనిషి దగ్గరికి వెళ్తాం, విషయాలన్నీ చెప్తాం. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఫెయిల్యూర్సే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఒకటండి, అంటే పాలిటిక్స్లో మీకు తెలియదేం కాదు, యూఆర్ సీనియర్ మోస్ట్, కొన్ని వర్గాలు దూరం అయిపోయినాయి మీకు. అంటే కాంగ్రెస్కి ట్రెడిషనల్గా ఓట్ బ్యాంక్స్గా ఉండేటువంటి వర్గాలు చాలా వరకు డిజర్ట్ చేసి వెళ్ళిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో ఏ వర్గం మీకు కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీరు అంటే బయట ఎలా ఉందంటే ఇండివిజువల్గా మీరు చాలా బాగా చేస్తున్నారు, యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా ఇష్యూస్ తీసుకెళ్తున్నారు, కానీ దూరమైన వర్గాలను కలుపుకోవడం మీ సాధ్యం వద్దా? అంటే ఎస్పెషల్లీ మీరు బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహించారు, కనీసం బీసీ వర్గాలని కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యేటట్టుగా మీరు చేయగలుగుతున్నారా, చేస్తారా, వాళ్ళు రాగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వీకర్ సెక్షన్స్ కానీ ఇట్స్ ఎ పేటెంట్ రైట్. కాంగ్రెస్ పార్టీ మీద మైనారిటీస్, ఎస్సీలు, ఎస్టీలు, అదర్ బీసీలు వీళ్ళందరూ కూడా పేటెంట్ రైట్ ఉంది, ఇది నా పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవి మా వర్గాలు, ఈ బడుగు బలహీన వర్గాలు మావి అనేటువంటి పేటెంట్ రైట్ ఇద్దరికి కూడా ఉంది. ఒక్కటే, ఈ రాష్ట్రంలో యువత చదువుకుంటా ఉన్నారు. బలహీన వర్గాల్లో ప్రధానంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటి బాగా పెరుగుతూ ఉంది. ఇక 100 సంవత్సరాలు కానీ ఆ రెండు పార్టీల్లో మిగిలినటువంటి వర్గాలకు అవకాశం లేదు అనేటువంటి ఇట్స్ వెరీ క్లియర్. సో సెకండ్ పాత్ర లేకపోతే సైడ్ రోల్స్ ప్లే చేయాల్సిందే కానీ అసలైనటువంటి పగ్గాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశమే లేదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, అది జాతీయ స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఉంది. సో దాన్ని తప్పకుండా మేము తీసుకెళ్తాం. మా నుంచి ఏవైతే మొన్నటి రోజు కొంచెం ఎమోషనల్గా లేకపోతే రాజశేఖర రెడ్డి గారని లేకపోతే రాష్ట్ర విభజన అని దూరమైనారో వాళ్ళందరూ కూడా దగ్గర తెచ్చుకునేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తాం. వాళ్ళు నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, వాళ్ళందరూ కూడా వస్తారు. మోర్ దాన్ దట్, కాంగ్రెస్ పార్టీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. మిగిలిన పార్టీల మాదిరి ఏదో లేటర్ వాళ్ళు తిరిగి మీ ఫోల్డ్లోకి వస్తారు, 100% వస్తారు. ఆ ప్రయత్నాలు మేము కూడా చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని అంటే వర్గాలు అనేది, మీరు అనంతపురం జిల్లా ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి వచ్చారు, మీరు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నాయకులు, కానీ అక్కడ అంటే సామాజిక పరిస్థితులు చూస్తే బలమైనటువంటి ఒక రెడ్డి వర్గం ఉన్నది. అంటే తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గం అక్కడ ఎక్కువ. ఇన్ని వర్గాల మధ్య మీరు ఏ విధంగా రాజకీయంగా ఎదగగలిగారు? అంటే మీ ఆ రహస్యం ఏంటంటారు? రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు యాక్చువల్గా ఈ కులాల మీద నమ్మకం లేదు. నేను ఒక యాదవ్ కులానికి సంబంధించిన నేను ప్రేమిస్తాను, అదేవిధంగా ఇతరులను కూడా గౌరవిస్తాను. అంతేకాని ఒకరి మీద శత్రుత్వమును లేదా మిగిలినటువంటి వాళ్ళు పక్కన పెట్టి చేసుకోవాలనేటువంటి భావన నాకు ముందు నుంచి లేదు. మా కుటుంబంలో నేనే కాదు, మా తండ్రి 30 సంవత్సరాలు సర్పంచుకున్నారు, మా పెదనాన్నగారు 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ ఉన్నారు, అతను 7 మాసాలు జైల్లో ఉన్నారు స్వాతంత్ర సమరం కోసం. వాళ్ళే ప్రేమ కూడా కాదు విక్రమ్ గారు, మా ఇంట్లో 14 కులాలు ఉన్నాయి, 14 కులాలు ఉన్నాయి, ఎస్సీలతో మొదలుకొని బ్రాహ్మణులు. అంటే అది కావాలని వచ్చిందండి లేకపోతే ఏ విధంగా? అంటే బై జస్ట్ లైక్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. ఆ కులాల మీద దీని మీద మరి గర్రగీసుకొని ఉండేటువంటి పరిస్థితి లేదు. వీటిలో నేను చెప్తున్నాను, ప్రేమ వివాహాలు కూడా కాదు. మా బ్రదరు ఇంకొక ఆయనతో స్నేహం, ఇంకో స్నేహితుడు వాళ్ళు ఆ విధంగా చేయడం, ఇప్పుడు కావాలని చేసింది అయితే కాదు. నా డాటర్ ఇంకో నా వియంకుడు వచ్చేసి నాకు మంచి స్నేహితుడు, ఈ విధంగా కలుసుకొని చేసుకోవడమే తప్పనిస్తే ఏదో ఆదర్శం కోసం ఇంకో దానికోసం కాదు. సో నాకు ఫ్రమ్ ద బిగినింగ్ వాటి మీద నమ్మకం అంటే మీకు లేకపోయినా ఈజ్ ఇట్ నాట్ ఎ రియాలిటీ ఇన్ పాలిటిక్స్? క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ రియాలిటీ టు సమ్ ఎక్స్టెంట్, ఎస్, బట్ నాట్ ఆల్వేస్.
అదే ఉన్నట్టయితే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, లేకపోతే మన ఎవరు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కారు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. అదే జరిగితే ఇక్కడ కూడా మన రాష్ట్రాల్లో కూడా అతి తక్కువగా 5%. కానీ మీరు ఆ మాట అంటున్నారు. నేనైతే అంటే నాకు తెలిసినటువంటి ఒక సమాచారం ప్రకారం మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ జస్ట్ బికాజ్ క్యాస్ట్ పరంగా మిమ్మల్ని కన్సిడర్ చేయలేదు ఆ రోజున అనేటువంటిది వాస్తవేనా? నో, ఐ డోంట్ థింక్. నాకేం అటువంటిది లేదు. బట్ నా మీద ఒత్తిడి వచ్చినటువంటి మాట వాస్తవమే. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నం చేసినటువంటి మీరు అతను పార్టీ వదిలిపోయిన తర్వాత ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. దాని గురించి అంటే మీరు అంటే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వైఎస్ గారికి అత్యంత సన్నిహితులు. అందులో ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. చాలా క్లోజ్ కాన్ఫిడెంట్. తర్వాత ఆయనతో కలిసి మీరు చేశారు ప్రతిపక్షంలో ఉండగా. ఆయనకి జగన్ గారికి ఏంటి తేడా? చాలా తేడా కదా, చాలా తేడా. అది ఎట్లాగా హౌ యూ అంటే పుట్టిటినే ఉట్టికి స్వర్గానికి ఉన్నంత తేడా. రాజశేఖర రెడ్డి గారు అందరి అభిప్రాయాలు తీసుకునేటువంటి వ్యక్తి, ఓపెన్ మైండ్తో ఉండేటువంటి వ్యక్తి. నాకు అంతా తెలుసు అయినో అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా లేదు. మోర్ దాన్ దట్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అతను పూర్తిగా అంకితమైనటువంటి వాడు. కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో అతనికి అవమానాలు కూడా జరిగినాయి. భావించినారు బయట వాళ్ళు. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. 91లో వీరు ఎంపీ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ బ్రదర్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే పులివెందుల. ఆనాడు ఇతను ముఖ్యమంత్రి కావాలని ట్రై చేశాడు. 89లో ట్రై చేశాడు, 91లో కూడా ట్రై చేశాడు. ఎప్పుడు ఇతను జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఇతను కూడా ట్రై చేశాడు. అక్కడ ఎంపీలను పంపము అనేటువంటి ఒకటి వచ్చింది, ఎమ్మెల్యేగానే ఉండాలి అని చెప్పి. సో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి దాంతో ఆ రోజు అతను రిజైన్ చేపించి, వివేకానంద రెడ్డి రిజైన్ చేపించి ఇతను కంటెస్ట్ చేయాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టికెట్ ఇవ్వలేదు అతనికి. నో, ఈ షుడ్ కంటిన్యూ ఎమ్మెల్యేను. పోనీ వివేకానంద రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మరో వాళ్ళ దూర బంధువు ఒక పురుషోత్తం రెడ్డిని పెట్టి అతని ఎన్నికల్లో చేసుకోవాల్సి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అతనికి అవకాశాలు ఇచ్చింది. 2 సార్లు పీసీ ప్రెసిడెంట్గా ఇచ్చింది, 3 సార్లు సిఎల్పి లీడర్గా ఇచ్చింది. అంటే అందులో 2 సార్లు ముఖ్యమంత్రిగా వస్తారు ప్రతిపక్ష నాయకుడికి అవకాశాలు ఇచ్చింది. సో ఇచ్చినటువంటి 2-3 సందర్భాలు ఓడిపోయినాడు కూడా అతను. 2 సార్లు పీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఒకసారి దీనిగా ఉండి కూడా. కానీ ఆయనకి ఎప్పుడు పర్సనల్గా ఓటమి లేదు. పార్టీగా అయినా పార్టీ అతన్ని తక్కువగా చూడలేదు, అతను పార్టీని తక్కువగా చూడలేదు. ఇతను నేనే చాలాసార్లు చెప్పిన అట్లా ఉండదు జగన్. కాంగ్రెస్ పార్టీలో యూ హ్యావ్ టు వెయిట్, ఓపిక ఉండాలి. ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. ఉంటారు పార్టీలోనే నీ మీద వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, నా మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అది కంటిన్యూస్. ఇట్స్ నాట్ ఎ రీజనల్ పార్టీ ఉంటుంది. ఫాదర్ 20 సంవత్సరాలు హీ స్ట్రగల్డ్, ఎంతో కష్టపడ్డారు, అంకితమైందాము అనేటువంటి దాంతో. సరే అతను వెళ్ళిపోయినాడు. మోర్ దాన్ దట్ ఈ రన్ అవుతున్నటువంటి విషయాలు కూడా చూస్తున్నాము. సో ఎక్కడ కూడా ఆ కమిట్మెంట్ కానీ ఇది కానీ ఇతరులా కనబడడం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ టోటలీ డిఫరెంట్ పర్సన్, లెజెండ్. అంటే 2014 ఎలక్షన్స్, అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ ముందు ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా అక్కడి నుంచి ఆఫర్ వచ్చిందని ఒక టాక్ వచ్చింది. ఎంతవరకు వస్తుంటారు వాళ్ళ పార్టీలో కంటెస్ట్ చేయడం? వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకా బిగినింగ్లోనే నాతో జగన్ ఆ రోజే మా ఊరి నుంచి ఫోన్ చేసి చెప్పిన, అతను రాజీనామా చేస్తున్నాడు, వేరే పార్టీ పెడతాను చెప్పిన. ఇదో నిన్ను ముఖ్యమంత్రి చేయాలని గట్టిగా నిజాయితీగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. ఇదో ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 5 కానీ 10 కానీ 20 సంవత్సరాలు కానీ భుజం కాస్తాము, నిన్ను చేసుకుంటాము, నీవు ఓపిక పట్టు. నీవు ఈ లక్ష్మణ్ రేఖ దాటినావంటే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, సమస్య లేదు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడినటువంటి కరెక్టే, కానీ ఒకసారి మాత్రం వచ్చి మాట్లాడినా చెప్పిన ఆ ప్రయత్నాలు చేయాలి. అంటే మీ దృష్టిలో వైఎస్ఆర్సీపీకి ఫ్యూచర్ లేదంటారా?
ఎస్ఆర్సిపికి ఫ్యూచర్ ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దర్ ఇస్ నో క్లారిటీ. జనం కూడా చూస్తారండి ఆవేశాలతో. రైట్, మొన్న రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా, ఎస్, మన ఇండియన్ దీనిలో స్పెషల్లీ హిందూ దీనిలో అటువంటివి చూస్తారు. అయ్యో తండ్రి చనిపోయినాడు కదా కొడుకు కదా. ఇండియన్స్, నాట్ ఓన్లీ హిందూస్, అందరూ కూడా ఆ విధంగా చూస్తారు. అది ఒకసారే కానీ ఎల్లప్పటికీ ఆ విధంగా ఉండదు. అంటే కన్సిస్టెన్సీ కూడా చూస్తారు. రాజశేఖర రెడ్డి గారు పీపుల్స్ ఇష్యూగా మొండివాడు. ఇప్పుడు ఆ విధమైన కనపడ్డది, ఆ విధమైన అంటే కనపడ్డ ఒక రాజీ ధోరణి లాంటిది ఒక ఇది. సరే, మీ అనంతపురం జిల్లా పాలిటిక్స్లో మీకు జేసీ దివాకర్ రెడ్డి గారికి బాగా రైవల్రీ ఉన్నది. సో దానివల్ల మీరు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అయ్యారా, లేదంటే మీరు, ఎందుకంటే మీ పొలిటికల్ కెరీరు బీజేపీలో స్టార్ట్ అయింది, బీజేపీ నుంచి అంటే విద్యార్థి నాయకుడిగా మీరు బీజేపీ భావాలతో వెళ్ళారా, లేకపోతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీలో జాయిన్ అయ్యి ఎలాగా? మీరు రెండు విషయాలు అడిగినారు. నాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, ఇట్స్ ఎ కాంగ్రెస్ ఫ్యామిలీ. నేను 8 సంవత్సరాల వయసులోనే, ఈనాటికి కూడా గుర్తుంది నాకు, నీలం సంజీవ్ రెడ్డి గారు హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రుక్మిణీదేవి గారు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆనాడు జోడెద్దుల కాంగ్రెస్. ఆనాడు మా పంచాయతీలో, మా ఊర్లో నేను పెద్దవాళ్ళతో కలిపి ఇల్లు తిరిగి, ఈవెన్ ఎలక్షన్ రోజు కూడా దాదాపు 200 మంది ఓట్లు, అంటే కళ్ళు కనపడవని, లేదా ఓటు వేయడానికి రాదని, ఆనాడు ముద్రించేటువంటి రాదని, ఆనాడు అవకాశం ఉండేది. మాకు ఓటు వేయడానికి రాదంటే ఒక అసిస్టెంట్ పంపేవాడు. ఆ విధంగా నేను దాదాపు 200 ఓట్లు ఆ రోజు వేసిన. రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ జోడెద్దుల కాంగ్రెస్ అంటే విడిపోకముందు దట్ వాస్ 75. నో 1965 or 66. 65, born in 57. అంతే, 8-9 years. చాలా ఎర్లీగా. అప్పుడు నాకు ఈనాడు కూడా గుర్తుంది, ఎలక్షన్ ఈనాడు కూడా గుర్తుంది ఎట్లా చేస్తామని చెప్పేది. ఓకే, సో దట్ వాస్ ఓన్లీ ద టైమ్ సంజీవ్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి గెలిచింది. ఎప్పుడు కూడా అనంతపూర్లో అతనికి గెలుపులేదు. ఆ విధంగా వస్తూ నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు, నేను స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఎన్నికైనా. బీజేపీ, ఏబీవీపీ, ఇంకోటని బ్రాండ్ లేవు. యాజ్ ఆన్ మై ఓన్ అప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత నాకు సూర్యప్రకాష్ రెడ్డి గారు అని ఏ గ్రేట్ మ్యాన్, ఈరోజు పాలిటిక్స్లో అటువంటి వాళ్ళే, డి సూర్యప్రకాష్ రెడ్డి గారు అని బీజేపీ ఎమ్మెల్సీ అతను. సో అతని దగ్గర నేను ఇప్పుడు జనసంఘ అంటే బీజేపీనే కదా. బీజేపీ అంటే 75 తర్వాత, అదే నేను చెప్తుంది 80 ఎమర్జెన్సీ తర్వాత, జనతా పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత మళ్ళీ 80లో నేను ఐ బికేమ్ ఇది యూనివర్సిటీలో చైర్మన్ అయినా, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో. అప్పుడే నాకు అతను పరిచయం అయినారు. సూర్యప్రకాష్ రెడ్డి గారితో నాకు పరిచయం అయింది. ఎందుకంటే నాది నైట్ కాలేజ్. అందులో అప్పటికే నేను ఈవెన్ స్టూడెంట్గా ఉన్నప్పుడే మా ఊరు నుంచి నా కాన్స్టిట్యూన్సీ ఎవరు వచ్చినా కూడా కలెక్టర్ దగ్గర పోవడం వల్ల సోషల్ వెల్ఫేర్ అప్పుడో 200-300 మందికి ఉద్యోగాలు ఇప్పించింది యాజ్ స్టూడెంట్ లీడర్. నాకు ఇతని దగ్గర పరిచయం అయింది. ఎంత డెప్త్ మనిషి కంటే ఆ ఇరిగేషన్ కానీ, లేకపోతే మారల్స్ కానీ, లేకపోతే పీపుల్స్ ఇష్యూస్ కానీ, ఆ కరువు మీద, అనంతపురం అంటే ఇంకోటి నాకు ఇంకా అంత లేదు. ఎన్ని తాలూకాలు ఉన్నాయి జిల్లాలో అనేది కూడా తెలియదు. 16 తాలూకాలు ఉండింది అనుకోండి, సంతలు ఉండింది అనేటువంటిది కూడా లేనప్పుడు అతని దగ్గర పోతూ వస్తూ మాట్లాడుతున్నప్పుడు అట్లా బాగా నాకు క్లోజ్నెస్ ఏర్పడింది. పోతే అతను గంటల తరబడి నాకు చెప్పేటువంటి వాడు. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా అతనికి తెలుసు, మా ఫాదర్ మా పెద్ద తెలుసు కాబట్టి. అతను కూడా నన్ను ప్రేమించేటువంటి వాడు, రారా పోరా అని పిలిచేటువంటి వాడు. అంత తండ్రితో సమానంగా ఉండేది. ఆ పరిచయం అవడంతో ఏమైందంటే, నా యూనివర్సిటీ అయిపోయిన తర్వాత అటు ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్. అప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ వస్తే ఆనాడు కాంగ్రెస్ అనేటువంటిది లేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్ వీటిలో పార్టీ పరంగా పెట్టేది, ఓన్లీ లోకల్ బాడీస్లో పెట్టారు. ఆనాడు బీజేపీ తరఫున ఇతను కంటెస్ట్ చేస్తాను. ఆ రోజు రే కొంచెం నా సాయం చేసి పెట్టరా అన్నారు. ఆ రోజు నేను జిల్లా అంతా తిరిగిన, అలా ముద్రపడింది. జిల్లా అంతా తిరిగిన, మడక్సిలో కూడా ఇచ్చేసిన.
మడసావు కూడా చూసి నేను అతనికి గ్రాడ్యుయేట్స్ని ఎన్రోల్ చేయించడము బాగా యాక్టివ్ రోల్ తీసుకున్నాను. మంచి మెజార్టీతో కూడా నెగ్గినాడు. ఇదంతా ఇతను వన్ ఫైన్ డే నన్ను బీజేపీకు యువ మోర్చాలో తీసుకున్నాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యువ మోర్చాలో తీసుకున్నాను. ఇప్పుడు కిషన్ ఉన్నాడు కదా, కిషన్ నేను కూడా యువ మోర్చాలో ఫర్ ఫ్యూ మంత్స్. అది అయిన తర్వాత వన్ ఫైన్ డే నన్ను ఓల్డ్ టౌన్లో కన్నికా పరమేశ్వరి టెంపుల్లో మీటింగ్ ఉంది, రావాలి అన్నారు. పోయినా కూర్చున్నారు, ఒక 100 మంది కూర్చున్నారు. కూర్చుంటూనే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డిని చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ వన్ సైడ్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ డేనే నేను పెద్ద ఆయన దగ్గర పోయి, అన్న నేను బీజేపీకి రిజైన్ చేస్తున్నా, ప్రెసిడెంట్షిప్కు రిజైన్ చేస్తున్నాను. నాకు అనిపిస్తుంది అసలు జిల్లాలో ఎన్ని తాలూకాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని సమితులు ఉన్నాయో తెలియదు. నన్ను చేసి ఏం చేస్తాం? సో నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా ఐఎమ్ నాట్ ఇన్ ఎ రైట్ ప్లేస్. ఎందుకు నేను అంటున్నా, చిన్నప్పటి నుంచి విక్రమ్ గారు నేను ఫలానా పొజిషన్ని ఫలానా బాధ్యతను నిర్వర్తించగలుగుతానా లేదా అని నేను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటాను. చేయగలిగితేనే నేను ఐ టేక్ దట్ రెస్పాన్స్. అదర్వైజ్ హంబుల్గా ఓకే సారీ అని చెప్పి. సో ద సేమ్ థింగ్ ఆ రోజు చెప్పినాను నేను. అతను కూడా అరే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, బట్ నువ్వు రైట్ లైన్లో ఉన్నావురా, యువర్స్ ఈజ్ ఎ కాంగ్రెస్ ఫ్యామిలీ, ఓకే వీడు బుద్ధి లేకుండా నీకేదో చేసినారు, వీరికి అనవసరంగా లాగినారు, వెరీ స్మాల్, బట్ హీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. వెంటనే నా దగ్గరికి ఆనాడు రామారావు గారు, ఆనాడు దత్తాత్రేయ గారు, వాళ్ళందరూ మా ఊరికి కూడా వచ్చినారు. ఊరికి కూడా వస్తే లేదు అని చెప్తే ఆ 18 నా ఫోన్ నెంబర్ కూడా, పల్లెటూరులో సెల్గిలు లేవు కదా, మా ఊరి నుంచి 18 అంటే అప్పుడు ట్రంక్ కాల్ బుక్ చేసి అర్జెంట్ కాల్ బుక్ చేసి సూర్యప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడించి, సో ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను కాదు అని చెప్పడం కూడా భావ్యంగా ఉండదని సూర్యప్రకాష్ రెడ్డి గారితో చెప్పి వాడిని వదిలేసేయండి, ఇట్స్ ఏ కాంగ్రెస్ ఫ్యామిలీ, ఏదో నాతో స్నేహం ఏర్పడింది అని వీళ్ళు లాగేస్తారు, యూ లీవ్ ఇట్ అంటే అంతటితో అంతే తప్పితే ఎప్పుడు కూడా. రెండవది అడిగినారు మీరు, దివాకర్ రెడ్డి గారితో ఈనాటికి కూడా నాకు ద్వేషం లేదు, నాకు ఈనాటికి కూడా లేదు. అంటే ఎందుకు ద్వేషించాలి? వై? ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకు ద్రోహం చేయకూడదు అని గట్టిగా విశ్వసించేటువంటి వాడిని. సో ఫ్రమ్ ద బిగినింగ్ 87లో అతను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆ రోజు. ఆనాటి నుంచి మొన్నటి వరకు కలిసి పనిచేస్తూ వచ్చినాం. ఎప్పుడైతే పార్టీకే ద్రోహం చేసి 2009 ఎలక్షన్లో 7-8 కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ మై కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వాళ్ళు ఓడించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి అతనికి ఉన్నటువంటి విభేదాలు వైరమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓడించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మేము వి వెంట్ ఆల్ అవుట్, ఎటు తిరిగి దీన్ని చేయాలని చెప్పేసి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కౌంటింగ్ కంటే ఒక రోజు ముందు నన్ను రమ్మన్నారు. పోయిన ఒక గంట ఏం మీ జిల్లా పరిస్థితి అని చెప్పేసి నేను అన్నాను, అన్న ఒక 10 గెలుస్తామన్నా అని చెప్పాను. ఇతను ఏమేం చేశాడు, నాకంతా ఎక్కడెక్కడ వ్యతిరేకం చేశాడు అతనే నాతో చెప్పినాడు. ఐ విల్ షో హిమ్ హిస్ ప్లేస్ అని కూడా చెప్పినారు. ఐ విల్ షో హిమ్ హిస్ ప్లేస్. ఇంత ధర్మం కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఒకటే మనం ఒకటే అయినప్పుడు ఇచ్చేయడం సరైనది కాదు, పర్సనల్గా ఏమైనా ఉండొచ్చు, అది కరెక్ట్ కాదు అనేటువంటి చెప్పినాడు. సో అతను మళ్ళీ మంత్రి అయ్యేటువంటి అవకాశం కలగలేదు. ఎవరైతే ఓడిపోయినారో అతని ద్వారా, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అన్నారు 10 కాదు 11 గెలుస్తాం పో అన్నాడు. అతను కొన్నాడు. నిజమే అతను చెప్పింది. ఎందుకంటే 100లో ఓడిపోయినా 3 సీట్లు పుట్టపర్తి కానీ రాప్తాడు అదేవిధంగా ఉరవకొండ 3 కూడా 100లో ఓడిపోయినాం. ఆ రోజు అతను వ్యతిరేకం చేయకపోయింటే ఆ 3 కూడా గెలిచేటువంటి వాడు. మాకు 8 కాదు 11 గెలిచేటువంటి 2009లో. ఎనివే మంత్రి కాదు. అతను మంత్రి కాకపోవడానికి నేనే కారణము అని ఇది చేసుకున్నారు. పోనీ అప్పుడున్నప్పుడు మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ చేస్తే వేణుగోపాల్ రెడ్డిని కక్షగట్టి ఓడించినారు. పార్టీలో ఉండి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్. అక్కడ పోయి గోవింద్ రెడ్డి జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, ఇతర మనుషులు ఓటు. సో న్యాచురల్గా పార్టీకు ద్రోహం చేస్తున్నటువంటి దాంతో విభేదించడం తప్పనిస్తే నాకైతే ఎటువంటి ద్వేషం, వయసులో పెద్ద ఆయన
వయసులో పెద్ద ఆయన. నేను ఎవరిని నేను వ్యక్తిగతంగాను లేకపోతే ఇంకో రకంగా ఎప్పుడు కూడా ద్వేషించాను. నాకు ఆ ద్వేషం లేదు. నా పార్టీని విభేదించేటువంటి వాడిని ఆ పార్టీ పరంగా సిద్ధాంతపరంగా నేను విభేదిస్తాను. ఇప్పుడు ఒకటి, అనంతపురం జిల్లా బేసిక్గా చాలా వెనుకబడిన జిల్లా. కరువు అంటే రికరింగ్గా ప్రతి సంవత్సరం కరువు రావటం ఇదంతా. మీరు మంత్రిగా ఉన్నారు, ఎస్పెషల్లీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు మీరు కొన్ని మేఘమదనం లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు. అసలు రాయలసీమ వెనుకబాటు అంటే రాయలసీమ నుంచి పెద్ద లీడర్లు వచ్చారు. మీరు అన్నట్టుగా సంజీవ్ రెడ్డి గారు, సంజయ్ గారు ఇట్లంతా ముఖ్యమంత్రులు అయ్యారు, చాలామంది మంత్రులు అయ్యారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు హిందూపురం నుంచి. ఎందుకు వెనుకబాటుతనం అంతగా ఉండిపోయింది? అంటే మీరు మంత్రిగా ఉన్న తర్వాత ఏమన్నా కొంత ప్రయత్నం జరిగిందా? ఒకటి, ఇట్స్ ఎ డార్క్ ఏరియా. జైసల్మేర్ తర్వాత, రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండవ జిల్లా. దానికి నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిజాయితీగా అతను పనిచేస్తారు. 1,00,000 ఎకరాలకు ఆ రోజు నీళ్లు వాళ్ళు తీసుకొని రావడం జరిగింది, హై లెవెల్ కెనాల్ ద్వారా తుంగభద్ర నుంచి. తర్వాత ఉద్యమాలే జరిగినాయి కానీ ఏ ప్రభుత్వాలైనా కూడా జరగలేదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆ రోజు ఉద్యమాలు చేస్తే ఆ రోజు ప్రకటించినారు. హంద్రీనివాని, గాలేరు నగరిని, తెలుగు గంగా అని ఇవన్నీ ప్రకటించినారు. ప్రకటించడం తప్పితే ముందుకు సాగలే. విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాని డీటెయిల్డ్గా ఎస్టిమేషన్స్ అంతా వేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు శంకుస్థాపన చేసినారు కానీ, భూమి పూజలు చేశారు కానీ ఒక్క అంగుళం కూడా సాగలేదు. సాక్కపోగా అతను 40 టీఎంసీలతో హంద్రీనివా కాదు కేవలం తాగునీళ్ళకి ఇస్తానని విత్డ్రా కూడా చేయడం జరిగింది. 2004 కంటే ముందు చాలా కేటగారికల్గా రాజశేఖర రెడ్డి గారు మందరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇదో 2004లో 2009లో 1999లోనే ఆ ప్రయత్నం జరిగింది. అన్ఫార్చునేట్లీ మేము గెలవలేదు. 2004 ముందు క్లియర్గా మనం హంద్రీనివా చేసి తీరుతాం, అనంతపురంతో పాటు మిగిలినటువంటి ప్రాజెక్టులు కూడా చేస్తాం. అదేవిధంగా నష్టపోయేటప్పుడు రైతులు పంట నష్టపోయేటప్పుడు వాళ్ళని అనాథలుగా వదలొద్దు, వాళ్ళ నష్టాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మంచి ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకొస్తాం, మంచి ఇన్పుట్ సబ్సిడీ ఇద్దాం, లేకపోతే వాళ్ళకు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇతోధికంగా ఇద్దాం, లేదా వీళ్ళు వలసలు వెళ్లకుండా చేద్దాం అనేటువంటివన్నీ కూడా మాట్లాడుకొని. ఎందుకంటే వీఆర్ వెరీ క్లోజ్, లైక్ బ్రదర్లీ. ఇది అతను ద వే హౌ హీ యూస్ టు ఫంక్షన్. కానీ అప్పుడు మీరు జైతీ ఘోష్ కమిషన్ అని ఒకటి వేశారు, కానీ అది ఇంప్లిమెంట్ చేసినట్టుగా కాదు. నేను ఎలక్షన్ ముందు చెప్తున్నటువంటి అప్పుడే ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, అతను తాడిపత్రికి వచ్చినప్పుడు ఎప్పుడైతే పంట ఉంది, పచ్చటి పంట ఎండిపోతూ ఉంది, అరే ఒక 4 చినుకులు పడితే దీన్ని మన పంట చేతికి వస్తుంది అనేటువంటిది. సో అప్పుడు కర్ణాటకలో మేఘమదనం చేస్తారు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు హడావుడిని చేస్తారు. చేస్తే ఆ రోజు నిర్ణయం తీసుకుంది అంటే మనము పర్మనెంట్గా మేఘమదనం చేయడం ద్వారా ఎండిపోతున్నటువంటి పైర్లు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి. సరే, అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా మొదటి దశ 2012లోనే మేము పూర్తి చేసినాం. 3 సంవత్సరాలుగా ఈరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో చెరువులు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. తాగునీళ్ళకు దాదాపు 7-8 నియోజకవర్గాలకు తాగునీళ్ళకు కూడా ఇప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉంది. అది పూర్తి చేస్తే ఈరోజు ప్రత్యేకంగా అనంతపురం లేదా కర్నూలు కానీ మిగిలిన ప్రాంతాలు కానీ దానికి కంప్లీట్ చేయడానికి ఇంకో 1000 కోట్లు. అదేవిధంగా గాలేరు నగరి అది పూర్తి చేయడానికి మరో 1500 కోట్లు. అవి పూర్తి చేయడం ఒకటి. ఆ పూర్తి చేయడంతో పాటు నికర జలాలు ఏదైతే పోలవరం పూర్తి అయితే ఆ నికర జలాలు వస్తే మొత్తం నీళ్లు మాకిస్తే మా సస్యశ్యామలో కాంగ్రెస్ పార్టీలో మేము ఇరిగేషన్లో చాలా ముందడుగు వేస్తాం, ఫలాలను ఇచ్చినాం. ఊరికే పథకాలు గెర్రెలు గీయడం, నీళ్లు తెచ్చినాం. ఆ రోజు పాదయాత్ర చేసి, మంత్రిగా ఉండి నేను పాదయాత్ర చేస్తూ నీళ్లు నడిపించుకుంటూ తీసుకెళ్ళినాం. సో ఈరోజు ఆ ఫలాన్ని మేము అనుభవిస్తాం. గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా పెరిగింది, దీనిగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, గ్రామం యూనిట్గా మేము ఆ రోజు ఇన్సూరెన్స్ తీసుకొచ్చినాం.
ఇన్పుట్ సబ్సిడీ పెంచాం. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాకు ప్రతి జిల్లా కూడా ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్లకు తక్కువ లేకుండా రైతులు నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్క అనంతపురం జిల్లాలోనే 5 లక్షల ఎకరాల్లో డ్రిప్పు స్ప్రింక్లరు తోటలు పెంచే చేస్తాం. సో వర్షాభావం అనే మేమున్నప్పుడు కూడా కొనసాగింది. కానీ మీకు జీడిపి తీసుకున్నట్టయితే జిఎస్డిపి తీసుకున్నట్టయితే 2003 వరకు 23 జిల్లాల్లో అనంతపురం జిల్లా 19వ స్థానం 20వ స్థానంలో ఉండేది. మేము వచ్చిన తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ 2014 నాటికి అది 5వ స్థానానికి తీసుకుపోయినాం. ఎట్లా తీసుకుపోయినాం? అక్కడ ఇరిగేషను, డ్రిప్పు స్ప్రింక్లరు, తోటల పెంపకము ఇవన్నీ చేయడం ద్వారా ఆదాయం పెరిగింది. సో దాన్ని ముందుకు దీనికి కొనసాగింపుగా ప్రాజెక్ట్ అనంత అనేటువంటి ఒక 7,800 కోట్ల రూపాయలతో ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ తీసుకెళ్ళి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అయ్యప్పన్ అని మీకు తెలుసు, హీ డైరెక్టర్ జనరల్ ఐసీఆర్, అతను దీనిలో 18 మంది దాదాపు 3 మాసాలు మా జిల్లాలో మొత్తం అంతా తిరిగి అన్ని రాజకీయ పార్టీలతో, రైతులతో, ఎన్జిఓలతో మాట్లాడిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ అనంతాన్ని తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 100 కోట్లు రిలీజ్ అవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ అయింది. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ టక్కర్ ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేయాలి. ఇవి చేస్తే డెఫినెట్గా ఆ కరువు నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. మేము చాలా మట్టుకు చేస్తాం. వాటిని ఇప్పుడు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ 4 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా తీసుకొని వచ్చాం. ఒక్కొక్క జిల్లా దాదాపు 4,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీగా ఆ ఉన్న సమయంలో టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి మీరేమన్నంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించి రైతుల యొక్క కడగండ్లు తీర్చడానికి జేతి ఘోష్ కమిషన్, అలానే చెన్నారెడ్డి కమిషన్ ఇవన్నీ వేసినాం. వాటిని 104 రికమెండేషన్స్ ఆమె చేస్తే 98 రికమెండేషన్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఈవెన్ ఢిల్లీ గవర్నమెంట్ ఆ రోజు మన స్వామినాథన్ గారు కమిషన్ వేస్తే దానిలో చాలా మట్టుకు మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు కొనసాగిస్తే తప్పకుండా. మీరు రైతుల గురించి ఒకసారి ఒక కామెంట్ చేశారు. రైతులు ఇది ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటున్నారు, అందుకే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అది పెద్ద చాలా అప్రోర్ సృష్టించింది. అంటే మీరు ఏ కాంటెక్స్లో అన్నారు? అంటే మీది ఏమన్నా ఇదైందా, లేకపోతే ఇప్పటికీ స్టిల్ యు ఆర్ హోల్డింగ్ దట్ అభిప్రాయం మీలో ఉన్నదా? ఎప్పుడైతే రైతులు డిస్ట్రెస్లో పోయినారో రైతులు బయటికి తీసుకున్నారు. ఆ తీసుకొని వచ్చేటప్పుడు ప్రభుత్వంలో మేమేం వాళ్ళ బాధ్యతను మేము తీసుకోగలుగుతాం, ఏం షేర్ చేసుకోగలుగుతాం. హెల్త్ తమ ప్రభుత్వం షేర్ చేసుకోవాలి. రైతులు అప్పుల్లో మునిగిపోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో అవకాశాలు లేవు, లక్షలు ఖర్చు పెట్టాలి, రైతు మునిగిపోతా ఉన్నాడు. అదేవిధంగా ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఉంది. చదువులకు మంచి అవకాశాలు లేదు, కార్పొరేట్ కాలేజీలు పంపాలి. దీనిలో ప్రభుత్వం బాధ్యత తీసుకోకూడదా? ఆ రోజు మేమందరం కూడా మాట్లాడుకున్నాం. రాజశేఖర రెడ్డి గారితో అతను మాట్లాడినారు, మేము మాట్లాడినాము. దానికి సొల్యూషన్ తీసుకొని వచ్చేటప్పుడు ఇవన్నీ మాట్లాడినటువంటి మాటలు రామునితో కలిపినారు. అట్లా రీడింగ్ బిట్వీన్ ది లైన్స్. కంటెక్స్ట్ ఏమంటే ఇవి రైతుకి ఇబ్బంది కలుగుతూ ఉందా? రైతు పెట్టిన పెట్టుబడే వెనక్కి రానటువంటి పరిస్థితి. అందులో ఇటువంటి వచ్చిందంటే, ఒక ఇంట్లో ఒక క్యాన్సర్ వచ్చిందంటే, ఒక గుండెపోటు వచ్చిందంటే గుళ్ళు అయిపోతాయి వాళ్ళ కుటుంబాలు. ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ రోజు నేను కమిటీ మెంబర్ని ఆరోగ్యశ్రీ చేసేటప్పుడు ఐ వాజ్ అగ్రికల్చర్ మినిస్టర్, నన్ను రోషే గారిని మమ్మల్ని అందరూ కూడా మెంబర్లుగా పెట్టాను. ఆ రోజు స్టడీ చేయమన్నారు. ఆ స్టడీ చేస్తున్నటువంటి సందర్భంలో
వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే అతను మాకు అప్పచెప్పినట్టంటే హీఈస్ గోయింగ్ టు డూ ఇట్, హీఈస్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. సో ప్రతి ఒక్కటి ఎట్లా చెప్పేవాడు, రైతుకు సంబంధించి ఎంతైనా చేస్తామయ్యా, కమాన్ గో హెడ్ చేయాలి. మనం 2009లో కూడా నన్ను అగ్రికల్చర్ మినిస్టర్ చేసిన తర్వాత రెండోసారి చేస్తారు, 5 ఏళ్ళు బాగా చేస్తాం, దీనికంటే ఇంకా మనం 1000% ఎక్కువ చేయాలి అని మమ్మల్ని ఎంకరేజ్ చేశాం. ఆ సందర్భంలో రైతుకి ఇది బరువు అవుతుంది, ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నామా లేదా? మేము తీసుకున్నాం కదా. రైతును అవహేళన పరిచేటువంటి విధంగా మాట్లాడు. అయితే మీరు రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు అవాజ్యమైన ప్రేమ ఉన్నది, అందులో నో డౌట్. కానీ అప్పుడు జరిగినటువంటి తప్పులు ఏదైతే ఇప్పుడు వస్తున్నాయో అప్పుడు మీరు ఎప్పుడు వార్న్ చేయలేదా, లేదా మీ దృష్టికి రాలేదా? అంటే ఇప్పుడు సజ్జల పేరు మీద రకరకాలుగా భూములు పంపకాలు చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పుడు వస్తుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ఇవన్నీ జరిగినాయి. అప్పుడు మీరు ఇంత క్లోజ్ సర్కిల్లో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాల్లో మీకు తెలియకుండా జరిగినా, లేకపోతే తెలిసినా కూడా మీరు చెప్పలేని పరిస్థితి, లేకపోతే అసలు జరగలేదని మీ భావన? నేను ఇప్పటికి కూడా ప్రగాఢంగా నమ్మేది ఏమంటే, రాజశేఖర రెడ్డి గారికి తెలిసి తప్పులు జరగలేదని ఇప్పుడు కూడా నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. నేను నమ్ముతా ఉన్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ వెరీ క్లోజ్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను విక్రమ్ గారు. మా దగ్గర కూడా చాలామంది పనులకు వస్తారు. వాడు బయట ఏం మాట్లాడుకొని వస్తాడో అని మాకేం తెలుసు. వాడు వస్తాడు, పని చేయాలి, చేస్తాం, అంతే తప్పనిస్తే ప్రతి ఒక్కటి కూడా అట్రిబ్యూట్ చేయడం అనేటువంటి. కానీ అది ఎక్స్క్యూజ్ అది అంటారా? అంటే అది పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, ప్రజా ఆస్తులకు సంబంధించినప్పుడు ఒక ధర్మ కర్తృత్వం అనేది పాటించాల్సిన సమయంలో, అంటే దాని యొక్క అంటే ఎటువంటి ఫలితాలు వస్తాయని చూడకుండా అడిగినప్పుడు చేసేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒక్కటి చెప్తున్నా, నేను అంత పిరికివాని కాదు. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే రోషే గారు ఉన్నా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో దీనిలో ప్రతి ఒక్క దానిలో కూడా మేము కూడా బాధ్యులమే. క్యాబినెట్ మాకు తెలిసినా తెలియకపోయినా కూడా జరిగిన మంచికి మేమే కారణం, జరిగిన చెడుకు మేమే కారణం. పట్టిగా వి ఓన్ ఇట్. అంత పిరికి వాళ్ళం కాదు. మంచి మాత్రమే లాక్కెళ్ళి నేను పెద్ద హంస లాంటి వాడిని నీళ్లు వదిలేసి పాలు తాగబోయినటువంటి అంత అతి తెలివిలో అవసరం లేదు. లేదా ఇంకోటి చేతకానటువంటి వాడు అంత తప్పంతా మీరే చేశారు అని చెప్తే అది కూడా కాదు. జరిగిన మంచికి జరిగిన చెడుకు అన్నిటి కూడా మేము బాధ్యులం. ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ. అంటే అది రాజశేఖర రెడ్డి వారి వరకైనా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏ దానిలోనే కూడా వి ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఒకరి మీద అంత పిరికి వాళ్ళం కాదు, ఒకరి మీద అంటే ఇప్పుడు మీరు ఆ సందర్భం వచ్చింది కాబట్టి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు కొన్ని నిర్ణయాలు క్యాబినెట్లో చర్చించకుండానే ఆయనంతటా ఆయనే స్వయంగా ప్రకటించి క్యాబినెట్ మంత్రులను సర్ప్రైజ్ చేశారన్న సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి కదా. అల్టిమేట్గా క్యాబినెట్కి అయితే వచ్చినాయి కదా. క్యాబినెట్కి వస్తాయి. అల్టిమేట్ క్యాబినెట్ ముఖ్యమంత్రి అయినటువంటి వరకు నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే వాట్ ఫర్ హీస్ చీఫ్ మినిస్టర్, అంటే క్యాబినెట్ ముందు వెనుకో ఎవరు ముఖ్యమంత్రులైనా కూడా కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కూడా పోకుండానే తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ తీసుకున్నారా లేదా అనేటువంటి. అది దేనివల్ల అంటారు? అంటే వ్యక్తిగత ప్రతిష్టకు పాకులాడటం కోసం అలాంటివి చేసి ఉంటుంది సార్, లేకపోతే రీజన్స్ ఏమంటారు? కిరణ్ కుమార్ రెడ్డి దీనిలో రాష్ట్ర విభజన విషయంలో అతను సరైనటువంటి రోల్ ప్లే చేయలేదు. సరైన రోల్ ప్లే చేసి ఉండింటే ఉన్న వాస్తవాలు, ఎందుకంటే అతను తెలియకుండా ఏ ఒక్కటి జరగలేదు. అవన్నీ ఢిల్లీలో మిగిలిన మంత్రులతో అందరితో మాట్లాడరు. ఆ క్యాబినెట్ నిర్ణయాలు కూడా కాదు, ప్రభుత్వం వరకు క్యాబినెట్ నిర్ణయాలు, రాష్ట్ర విభజన వరకు పార్టీ అక్కడ ఉన్నటువంటి. సో దాన్ని మిస్లీడ్ చేసినాడు. దానిలో నేను విభేదించినాడు. నాకు మంచి స్నేహితుడు. ఆ ఒక్క దానిలో మాత్రం, ఎందుకంటే ఒక సందర్భంలో మనమందరూ రిజైన్ చేద్దాం, కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుదాం, మనమందరూ రిజైన్ చేద్దాం, గవర్నమెంట్ పడిపోతుంది, అంటే రాష్ట్ర విభజన ఆగిపోతుంది, ఆ చెడ్డ పేరు మనకు వద్దు అనేటువంటి సమస్య లేదు అనేటువంటిది చెప్తూ వచ్చాను. అక్కడ మాత్రం ఆ ఒక్క విషయంలో విభేదించడం జరిగింది.
ప్రభుత్వంలో తీసుకున్నటువంటి మా 10 సంవత్సరాలు రోషయ్య గారు కానీ రాజశేఖర్ అన్న కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా పాపం అయితే ఆ పాపం నాది ఉంది, దానిలో మంచిదైతే మంచి నాది కూడా ఉంది. ఆ విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కూడా భావించాలి. అదేవిధంగా ఆ పార్టీ నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళు కూడా అదే భావించాలి. ఇప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న రాష్ట్రంలో కేసీఆర్ గారి ఇది కానివ్వండి, అంటే దీక్ష కానివ్వండి, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనేటువంటి ఒక భావన ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అతను ఒక్కతన్ని దాన్ని ఫిక్స్ చేయడం అనేటువంటిది పొరపాటు, తప్పు. రోషయ్య గారు కూడా అందరితో మాట్లాడినారు, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, ఢిల్లీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు, ఇక్కడ కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కటి, విక్రమ్ గారు ఇప్పుడు దుర్మార్గంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇచ్చేస్తాం, కానీ ఇండెఫినెట్ ఫాస్ట్ ఏ ప్రభుత్వమైనా కూడా 2 రోజులో 3 రోజులు చూడాలి. 3వ రోజు అయిన తర్వాత ఇంక వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ఎవరికైనా కూడా పారామీటర్స్ పడిపోతాయి. 3వ రోజు 4వ రోజు తీసేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అది హ్యూమన్ ఫేస్లో హ్యూమన్ లుక్తో చూస్తుంది. అదే దీంతో రోషయ్య గారు కూడా చూసినారు. ముందే అతని హెల్త్ అంతంత మాత్రం. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఒక నిండు ప్రాణం. వై? సో కాంగ్రెస్ పార్టీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ కోణంలో చూస్తారు. మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు, కమ్యూనిస్టులు, మిగిలిన వాళ్ళు ఎన్ని వాళ్ళు అమరనిరాహార దీక్షలు చేసినా 3వ రోజు 4వ రోజు క్లోజ్, బలవంతంగా 3వ 4వ రోజు. కానీ ఇతను చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు ఉంటారులే ఏమనుకుంటున్నారు? అది ఆ భావన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు. సో ఇట్స్ రైట్, ఒక వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడానికి ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు ఒకటండి, ఆ రోజు సరే ఏ కారణాల వల్లైనా పార్టీతో విభేదించి వెళ్ళిపోయారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు త్వరలో ఆనం సోదరులు కూడా వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఒకటి వస్తుంది. సో వెళ్ళకుండా ఉన్న వాళ్ళని ఆపటానికి, అలాగే బయటికి వెళ్ళిన వాళ్ళని తీసుకురావడానికి మీ వంతుగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాలనుకుంటున్నారు అనే వార్తలు, అంటే ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ అటువంటి వాళ్ళని తీసుకునే ఉద్దేశం కూడా మీకు ఉన్నదా? ఒకటి, కాంగ్రెస్ పార్టీగా పోయినటువంటి వాళ్ళ గురించి పెద్ద మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనేమనుకుంటున్నానంటే, రాజకీయాల్లో ఎవడు పుట్టుకతోనే ముఖ్యమంత్రులు కాదు, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, లేదా ఇంకోటి కాదు. పుట్టుకతో ప్రతి ఒడు సామాన్యుడే. ఈరోజు కొత్త వాళ్లకు అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, వేరే పార్టీలో లేవు. ఆ 2 పార్టీలో కార్పొరేట్ పార్టీలు, కుబేర్లే 2 పార్టీల్లో కూడా, నో ఎక్సెప్షన్. ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. అటువంటి వాళ్ళు కార్పొరేట్గా ఉన్నటువంటి కొంతమంది వెళ్ళిపోయినారు. ఈరోజు ఫుల్ టైం పొలిటీషియన్స్ మాత్రమే కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి అవకాశాలు రాని, ఏమంత పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ చుట్టూ. బట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కానీ వాళ్ళు పోవద్దు, ఉండండి, ఫైట్ చేద్దాం, పిరికితనం వద్దు. బలంగా ఉన్నటువంటి పార్టీ పోయాడు, పిరికివాడు. అంటే 2019 నాటికి మీరు అధికారంలోకి వస్తామనేటువంటిది ఏం చేయట్లేదా? 100%. సన్యాసులు మేమేమన్నా అంటే మీరు అంటే ఇంత తొందర ఎందుకు అని, అంటే పార్టీ రీకన్స్ట్రక్షన్లో త్వరపడట్లేదు, వెళ్ళిన వాళ్ళని ఎందుకు అనేటువంటి తీసుకుంటున్నప్పుడు మీరు 2019కి ఏం చేస్తున్నారా లేదా అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది కదా. మేము ఉన్న వాళ్ళనే బలోపేతం చేస్తాం, బలోపేతం చేస్తాం. మరి ఎవరు రావాలి? ఒకవేళ వచ్చే ఇంట్రెస్ట్ ఉండో, లేకపోతే ఇంకోటో, నాలాంటి వాళ్ళతోనో, ఇంకో కాంగ్రెస్ సీనియర్ లీడర్లతోనో. ఇట్స్ నాట్ ఏ రీజనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో 1000 దారులు ఉంటాయి, రీజనల్ పార్టీలో ఒకే దారి ఉంటుంది. అదే దారిలో పోవాలి, అదే దారిలో. కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ఉంటుంది. నా ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకో ద్వారా పోవచ్చు, ఇంకో. అల్టిమేట్గా ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ దట్. ఒకటి, వీళ్ళు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలహీనము అని నేను అనుకునేటువంటి వాడిని కాదు. వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళు బలం ఉన్న చోటుకు పోయినారు. ఆ బలం అనేది అది పర్మనెంట్ కాదు, అది ఇట్స్ ఎ మ్యూజికల్ చైర్. ఇది రివర్స్ అవ్వచ్చు. ఆ బలం అనేటువంటిది మళ్ళీ మా దగ్గరకు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే మేము ఆ ప్రయత్నం చేస్తాము. ఈ సంవత్సరంన్నరలో మేము
అసెంబ్లీలో లేకపోయినా లోక్సభలో లేకపోయినా కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారితో మొదలుకొని దిగొస్తున్నటువంటి శ్రేణుల వరకు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిలదీస్తాను. తద్వారా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు కూడా మార్చుకుంటా ఉన్నారు. అసలు సిసలైనటువంటి ప్రతిపక్షం ఈరోజు కాంగ్రెసే అనేది అంటున్నారు. ఈ పనికిమాల ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అని సామాన్యుడు అనుకుంటా ఉన్నాడు. ఆ రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఇంకేమంటే ఇంకా 3.5 సంవత్సరం ఉంది కాబట్టి ఎందుకు లేని ఉన్నారు. కానీ పొద్దు కొంచెం వాలినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి స్వింగ్ ఉంటుంది. సో దానికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు అలాంటి డెఫినెట్ మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏ వర్గాల వాళ్ళైతే దూరమైనారో ఆ వర్గాల వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఉన్నటువంటి నాయకులను బలోపేతం చేయడం, సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం, సమిష్టిగా 10 మంది కలిసి పనిచేయడం. ఇదేదో మోనోపలి అయితే ఒకటి చూస్తున్నంటే మీరు ఎన్నికల ముందు ఒక సమన్వయ కమిటీ లాంటిది వేసుకొని అన్ని ఇష్యూస్ని మీరు డిస్కస్ చేసి దాని ప్రకారం ముందుకెళ్తున్నట్టు కనపడింది. ఇప్పుడు అటువంటిది ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఏమీ కనపడతలేదు. ఈవెన్ నౌ కాంగ్రెస్ ఎలక్షన్ ముందు సమన్వయ కమిటీ వేసుకోలే, ఎలక్షన్ తర్వాతే సమన్వయ కమిటీ వేసుకుంది. ఎలక్షన్ 2-3 మాసాల తర్వాత వేసుకున్నది. మాకు ఎగ్జిక్యూటివ్ ఉంది. నిన్నటి రోజు కూడా గుంటూరులో మాకు విస్తృత సమావేశం జరిగింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు దాదాపు 20 నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతి ఒక్కటి యూనిలేటరల్గా మనం తీసుకునే సమస్య అనేది ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. సాధ్యం కూడా కాదు. ఇప్పుడు పార్టీగా నిర్ణయాలు మేము తీసుకున్న ప్రతి ఒక్కటి ఈరోజు 1 కోటి సంతకాలు కానీ, 1 కోటి SMS కానీ, ఈరోజు మట్టి సత్యాగ్రహం కానీ, లేకపోతే మరొకటి వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఈరోజు బాక్సైట్ ఇది కానీ, ఎనీ ఇష్యూ పార్టీలో నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మేము ముందుకు పోతాం. ఇప్పుడు అనేక కామన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే కామన్ ఇష్యూస్ అంటే ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మీద మీరు చేస్తున్నారు, వామపక్షాలు చేస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ చేస్తున్నాయి. అట్లానే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అమరావతి నిర్మాణం కానివ్వండి, భూమి సమీకరణ కానివ్వండి. దీనికి ఒక కామన్ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా అంటే వామపక్షాల నుంచి కానివ్వండి, మీ నుంచి కానివ్వండి, వీళ్ళందరినీ కలపాలి అనేటువంటి ఒక ప్రాతిపదిక లాంటిది ఏమన్నా వస్తుందా? అంటే ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఏమైనా అటువంటి ప్రయత్నాలు ఉన్నాయా, లేదు ఎవరికి వాళ్ళే మేము ఫైట్ చేస్తాం అనేటువంటి ధోరణిలో వెళ్తున్నారా? ఇప్పుడే కానీ విక్రమ్ గారు బిగినింగ్ 1 or 2 yearsలో ఏ పార్టీలకు ఆ పార్టీలు పనిచేసుకునేటువంటి సిన్స్ బిగినింగ్ వీ హ్యావ్ సీన్, నాట్ ఓన్లీ నౌ. ఎలక్షన్స్ టైంలో వచ్చేటప్పుడు మేము ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ, టీడీపీ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ అది వస్తుంది. కొంచెం ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం దాటిన తర్వాత అటువంటిది ఆ ప్రెషర్ కూడా పబ్లిక్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఇన్ని ఉన్నాయి కదా, మీరంతా ఎందుకు చేస్తున్నారు, అందరూ కలిపి చేయకూడదు. అది ఆ భావ సారూప్యత అనేటువంటిది ఆ విధంగా వచ్చేటువంటి ఎలక్షన్స్ ముందు మేబీ అట్లీస్ట్ నాట్ ఎలక్షన్స్ ముందు ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. మీరు చెప్పినట్టు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా తప్పకుండా కలిసి పని చేయాలన్న చోట కలిసి పనిచేయడం కాంగ్రెస్ పార్టీ భేషజాలు లేవు. కానీ ఆ చొరవ ఎవరో ఒకళ్ళు చూపించాలి. చొరవ సామాన్యంగా సహజంగా ఎవరు తీసుకోవాలి? మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు, లేకపోతే ఎంఎస్ గారు, లేకపోతే డిఎస్ గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ రోజు మా పెద్ద పార్టీ. మేమే చొరవ తీసుకునేటువంటి చొరవ తీసుకోవాలి యాక్చువల్గా. నేను నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారికి ఒకటి క్లియర్గా చెప్పడం జరిగింది త్రూ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయ్యా ఇప్పటికే 100 సార్లు పైన అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, ఇది మంచి అదును. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకోవడానికి ఇప్పుడు బీహార్లో ఓడిపోయినాడు ఎల్కే అద్వానీ గారు, వాళ్ళందరూ కూడా అతన్ని ఎండగడుతూ ఉన్నారు. దిస్ ద రైట్ టైం. పోదాంపా, మేము నీ వెంట వస్తాను, యూ టేక్ ద లీడర్షిప్. మేము రైల్లో వస్తాను, నీ ప్రత్యేక విమానంలోనే పో, మేము మా రైల్లో మా ఛార్జీలు మేము పెట్టుకొస్తాం. పార్లమెంట్ ముగిసే లోపల వెళ్ళాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం. అతను తీసుకెళ్లకుండా పోతే డిసెంబర్ 20 నాటికో ఏమైపోద్ది పార్లమెంట్ వింటర్ సెషన్ అయిన వెంటనే అన్ని పార్టీలు మేమే రాస్తాం, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, బీజేపీ కూడా రాస్తాం. యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ నేను రాసి రండి పోదాం అంటాను. ఎవరెవరు కలిసి వస్తారు, ఎవరు లేదని అప్పుడే తెలుస్తుంది. సరే, ఇక రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగత మీ హాబీస్ ఏం సార్? నేను పుస్తకాలు రీడింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు వ్యవసాయం, రాజకీయం రెండే.
వ్యవసాయం పూర్తి ఫుల్ టైం. వ్యవసాయం లాభసాటిగా ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం? లాభసాటి కంటే నాకు దాని మీదకి ఉన్నటువంటి మక్కువ చిన్నప్పటి నుంచినే నేను మా ఊళ్ళో ఉన్నటువంటి మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అందరు కూడా బెంగళూరులో లేకపోతే ఢిల్లీలో బయట దేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. నేను మా ఊళ్ళోనే హై స్కూల్లో తెలుగు మీడియం చదివిన, మా మండల్ హెడ్ క్వార్టర్స్లోనే ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదివిన, మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిగ్రీ తెలుగు మీడియం చదివిన. ఒక లా మాత్రం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లేదు కాబట్టి అక్కడనే ఉన్నా. ప్రతిరోజు సేద్యమే, ప్రతిరోజు సేద్యం. ఇప్పుడు కూడా ఉదయం 4:30కు లేస్తున్నా ఫస్ట్ నా కాలు మా సేద్యం చూసేటువంటి మా మేనేజర్కు వాళ్ళకందరికీ కూడా ఏం జరుగుతుంది, ఏమి వర్షం పడిందా లేదా, కరెంట్ పరిస్థితి ఏమి, పైర్లు ఎట్లున్నాయి, ఇంకోటి ఎట్లున్నాయి అనేటువంటి, పశువులు ఎట్లున్నాయి మాట్లాడు. సో వ్యవసాయం అనేటువంటిది నాకు ఫుల్ ఏ చిన్న అవకాశం దొరికినా. ఇప్పుడు బయలుదేరుతున్నాను, ఇప్పుడు ఊరికి బయలుదేరితే తెల్లారి నేను 5 గంటల కదా పొలాల్లో ఉండిపోతాను. మా ఊరోళ్ళతో పొలాలు అదొకటి. అండ్ పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి ఈ రెండే తప్పితే అది దాన్ని నన్ను వ్యసనపరుడు అంటారా లేకపోతే దీన్ని నాకు మక్కువనా ఇంకోట, ఈ రెండే తప్పితే మిగిలిన పెద్ద నాకు నాట్ వన్. సార్, అంటే వ్యక్తిగతంగా మీరు పిసిసి అధ్యక్షుడిగా చాలా ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు అనేటువంటిది మీకు పేరు వచ్చింది రాష్ట్రంలో, అందులో నో డౌట్. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులతో పెద్దగా ఇంకా సమన్వయం లేదు, చేసుకోవటం లేదు అనేటువంటి విమర్శ మీ దృష్టిగా వచ్చిందా? యాక్చువల్గా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, లీడర్లందరూ సహకరిస్తూ ఉన్నారు, లీడర్లందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ రిలేటివ్, అంతే రిలేటివ్. నేను కాదు, నా స్థానంలో ఇంకోటి పీసీ ప్రెసిడెంట్గా కూర్చొని కూడా ఆ రోల్ ఉంటుంది. అంటే ఆ యంత్రాంగం మీరు రూపొందించుకునే పరిస్థితి బాగానే ఉంది, బాగా సమన్వయం ఉంది, అందరూ సహకరిస్తూ ఉన్నారు. వన్ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ పీసీ ప్రెసిడెంట్ మాదిరి ఇంకోరు పనిచేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు లిమిటెడ్ రోల్ ఉంటుంది. ఈరోజు నేను ఐఎమ్ నాట్ ఏ పీసీ ప్రెసిడెంట్, ఐ విల్ కన్ఫైన్ టు అనంతపురం డిస్ట్రిక్ట్ అన్లెస్ నాకు ఏదైనా అసైన్మెంట్ ఇస్తే తప్పనిస్తే. సో ఆ విధంగా ఎవరి మట్టుకు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ జిల్లాలో, ఆ ప్రాంతాల్లో, లేకపోతే ఈవెన్ స్టేట్ అంతా నేను తిరుగుతాను. నా జతలు చాలామంది తిరుగుతూ ఉన్నారు. బట్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ఉన్న 10 మందో 15 మందో రోజు నాతో తిరగాలంటే సాధ్యం కాదు కదా, వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి ఉంటుంది కదా. ఈ మధ్య ఒక కొత్త వాదన ఒకటి వచ్చింది, అంటే ఎవరు ఎక్కువ మైండ్ స్పేస్ ఆక్యుపై చేస్తారు అంటే ఏ పొలిటీషియన్, ఏ పొలిటికల్ పార్టీ. అంటే మనకి న్యూస్ పేపర్స్లో ఏదైతే ఎక్కువ స్పేస్ ఎట్లయితే ఆక్యుపై చేస్తుందో అట్లానే ప్రజల మైండ్లో ఎక్కువ ఏ పార్టీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనే దాని మీద జయాపజయాలనేది అంటున్నారు. అసలు ప్రస్తుతానికి మీరు మీడియాలోనే వెనకబడినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అది ఏ విధంగా మీరు ఓవర్కమ్ అవుతారు? ఒకటి, మేము చేస్తున్నటువంటి పోరాటాలు, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఎవరికి సాటి లేదు. చాలా ఈవెన్ ప్రధాన ప్రతిపక్షం కంటే లేకపోతే మిగిలినటువంటి పార్టీల కంటే చాలా అడ్వాన్స్గా ఉన్నాము. అది మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అన్ఫార్చునేట్లీ మీడియా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నేను వాళ్ళని కూడా నిందించడానికి తయారుగా లేను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ రియాలిటీ. మాకు వచ్చింది 2% ఓట్లు, అవతల వచ్చినటువంటి ఒక 48%, 46% అంటే రిలేటెడ్ టు స్మాల్ పార్టీ అయిపోయింది అని వాళ్ళకు ఉండవచ్చు. సో దాన్ని మేము ఏ విధంగా చేయాలి ఫ్రమ్ అవర్ సైడ్ మా యాక్టివిటీస్. సో గతం కంటే ఇప్పుడు ఆ కవరేజ్ అనేటువంటి పెరిగింది, గతం కంటే డెఫినెట్గా పెరుగుతుంది కూడా. సో వాళ్ళు కూడా ఏం రియలైజ్ కావాలి, మీడియా వాళ్ళు కూడా ఏం రియలైజ్ కావాలి, చిన్నదా పెద్దదా అనేది కాదు, కన్సిస్టెన్సీ ఎవరిలో ఉంది, ఇష్యూస్ ఎవరు తీసుకుంటున్నారు, నిర్మాణాత్మకమైనటువంటి ఎవరు పోషిస్తూ ఉన్నారు అనేటువంటి వాళ్ళు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇద్దరు కూడా ఓ పక్క మేము ప్రయత్నం చేయాలి, మీడియా కూడా వాళ్ళు కూడా అది రియలైజ్ కావాలి. సో ఏదో పెద్ద పార్టీలు కాబట్టి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలు కాబట్టి అనేటువంటి దాని నుంచి తప్పకుండా రియలైజేషన్ వస్తుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీడియా కూడా రాబోయే రోజుల్లో మేము చేస్తున్నటువంటి పోరాటానికి తగు ప్రాధాన్యత ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. ఆ ఇచ్చి తీరేటువంటి విధంగా మా పని కూడా ఉంటుంది. అది నాట్ నేను ఒక్కనే కాదు, మామూలుగా మా దగ్గర కూడా ఇది ఉంటుంది అన్న. ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా కనీసం జిల్లా పేపర్లో కూడా రాదన్నా, ఏదో నియోజకవర్గ స్థాయి పేపర్లో వస్తుంది అది అని అంటారు. నేనేమంటాను, కనీసం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 1,00,000 మందికి తెలుసు కదా, 10,000 మందికి తెలుసు కదా, ఇట్స్ ఆల్ రైట్.
నేను కూడా మా ఊర్లో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు నా న్యూస్ కూడా అక్కడనే వేస్తాను, స్థానికంగా వేస్తాను. ఇట్స్ ఆల్ రైట్. మీడియాని పట్టించుకోవడం మన పని మనం చేసుకెళ్దాం అనేటువంటి మా పని అయితే మేము చేయాలి. బట్ ఐ అప్పీల్, మీరు అది అడిగినారు కాబట్టి ఒక డెమోక్రసీలో మాకు కూడా మేము చేస్తున్నటువంటి రోల్ను మీరు ప్రతిబింబించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం నిజాయితీగా చేస్తున్నామా లేదా మీరు కూడా చూసుకోండి అని మాత్రం మీడియా నేను రిక్వెస్ట్ చేస్తాను. సరే, యాజ్ ఏ పొలిటీషియన్గా మీ వాయిస్ మీకు ఎసెట్, సరే మీ బ్యాక్గ్రౌండ్ అది కూడా ఎసెట్, ఇంకా ఏమి ఎసెట్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు? మీ ఎసెట్స్, పర్సనల్ ఎసెట్స్. ఒకటి, విద్యార్థి దశ నుంచి, విద్యార్థి అంటే 8 సంవత్సరాల బాల్యం నుంచినే రాజకీయం అంటే పూర్తిగా ఆ ఫ్యామిలీ నుంచి దీని వచ్చినటువంటి కాబట్టి స్కూల్లో ఎస్పీఎల్గా లేకపోతే ఇంటర్మీడియట్లో అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వారిగా, ఒక డిగ్రీలో మాత్రం ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేయాలి, ఎమర్జెన్సీ ఉంది కాబట్టి. తర్వాత యూనివర్సిటీలో అప్పటి నుంచి కూడా నేను దీనిలో మక్కువ ఉన్నటువంటి వాడిని కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఒకటి. రెండవది, నేను పెద్ద చదవను కానీ బాగా వింటాను. నేను ఐఎమ్ ఏ గుడ్ లిజనర్. ఎవరు ఏమి చెప్పినా కూడా వింటాను నేను. సో అది కూడా నాకు ఒక అసెట్. మరొకటి, నేను ఎవరిని ద్వేషించను. నా మీద వాళ్ళు తెలుసో తెలియకుండానో వాళ్ళు నా మీద ఆరోపణ చేసే ఉంటే నేను పెద్దగా అప్పుడు డెమోక్రసీలో ఇట్స్ ఎ మస్ట్. మా ఫాదర్ నాకు ఒకటి చెప్పేవాడు, మరి ఆ పదం అందరికీ అర్థమవుతుందో లేదో కానీ, అరే దండించేవాడు ఎప్పుడు పక్కన ఉండాలిరా, నువ్వు ఎదగాలంటే దండించేవాడు ఎప్పుడు పక్కన ఉండాలి, నేను పొగిడేవాడిని ఎప్పుడు పక్కన పెట్టుకోవద్దు అనేటువంటి. సో నాకు స్ట్రాంగ్ క్రిటిక్స్ ఉన్నారు, మై క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వెరీ స్ట్రాంగ్ క్రిటిక్స్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మంచిగా ఉండే వాడు ఎప్పుడు ఫోన్ చేయకూడదు, బాగలేనప్పుడు. నా క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే జిల్లాలో కానీ ఈవెన్ స్టేట్ లెవెల్లో కానీ కొంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, 10-15 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దే కీప్, ఇది తప్పు, ఇదో ఫలానా ఇది ఉంది, ఫలానా నీ బాడీ లాంగ్వేజ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, నీ భాష ఇట్లా ఉంది, ఒక పదం వాడితే ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఈ స్పందించేటువంటి తీరు ఎప్పటికప్పుడు నన్ను కరెక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఇస్ మై స్ట్రెంగ్త్. అంటే మీ ద్వేషించే వాళ్ళు ఎవరు లేరన్నారు కాబట్టి అంటే మీ జిల్లాలో పరిటాల రవి గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా. ఆ రోజు జిల్లాలో పరిటాల రవి గారు అతను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు అరాచకాలు ఆ రోజు చేసినప్పుడు, ఆ రోజు నేను వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి తర్వాత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, మేము ముగ్గురు ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఆ రోజు ఏ ఒక్కదానిలో కూడా రాజీ కాకుండా, ఎందుకంటే మా చేతులు ఎప్పుడు రక్తం అంటలేదు, మాకు ఇంకోటి లేదు. డెమోక్రాట్స్గా ఆ రోజు బాగా ఫైట్ చేస్తాం. కానీ ఆయన వల్ల కూడా పాదయాత్ర చేస్తాను. అంటే రవి గారి వల్ల ఒక సామాజిక మార్పు జరిగిందని మీరు అనుకోరా? అంటే జిల్లా రాజకీయాల్లో కానివ్వండి, ప్రతి ఫ్యాక్షనిస్ట్ ఏమనుకుంటా అంటే ఎదుటి వాడిని అంతం చేయడం ద్వారా లేకపోతే వాని దౌర్జన్యం తగ్గించడం ద్వారా నేను మార్పు తెచ్చినాను అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఇన్ ఎనీబడి, నాట్ ఓన్లీ పరిటాల రవి, ఎనీబడి. సిస్టమ్ ఎందుకుంటాను, సిస్టమ్ షుడ్ టేక్ కేర్. మన దగ్గర పటుత్వమైనటువంటి సిస్టమ్ ఉంది, యంత్రాంగం ఉంది, దాని ద్వారా మనం పని చేయించాలి, దాని ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమలోని ఈరోజు ఫ్యాక్షనిజం అనేది ఇట్ హ్యాస్ కమ్ టు ఆల్మోస్ట్ హాల్ట్, except very few పాకెట్స్, very few pockets, almost it has come to halt. ఏ వ్యక్తులు చేస్తే అవుతుందా? ఆ విధంగా చేసుకుంటుంటే నువ్వు నన్ను, నా కుటుంబాన్ని ఇట్లా విధంగా చంపుకొని పోతే అవుతుంది. అట్లా కాలేదు. ఈరోజు సిస్టమ్స్లో అందరూ కూడా ఎకడమిక్గా అందరూ కూడా ఎక్సెల్ కావడము, లేకపోతే బాగా చదువులు కావడము, ఆ అజ్ఞానం నుంచి బయటికి రావడము, కొన్ని వర్గాలు ఏవైతే దాన్నే ఒక వృత్తిగా భావించి బానిసలు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావడం అనేటువంటి అంతా ఇదైంది.
సో నౌ ఈవెన్ పరిటాల రవి గారి మీద కూడా విభేదించినాను నేను. ఆ హయాంలో జరిగినటువంటి ఆ రోజు మేము గోరంట్లలో జరిగిన ఎలక్షన్ కానీ, ఇంకోటి కానీ, ధర్మంలో జరిగిన ఎలక్షన్ కానీ, ఆ రోజు జరిగినటువంటి తీరు ఇవన్నీ కూడా 100% వ్యతిరేకించాం. హత్యల్ని రాజకీయాలు వ్యతిరేకించాం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ విధంగా హత్య చేసి కూడా దాన్ని కూడా విభేదించినాం. విత్ ఇన్ ద పార్టీ కూడా విభేదించినాం. అంతే తప్పనిస్తే వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం నాకు ఎవరితోనూ లేదు, విత్ నో బడి. చివరిగా అండి, అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవి గారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది అంటే ఇటీవల కాలంలో ఆయన పెద్ద యాక్టివ్గా ఉండటం లేదు, బట్ మీకు ఆయనకి బాగా సన్నిహితం ఉన్నది, మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన సేవలను మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా లేదా అవసరం లేదు ఇప్పుడు తర్వాత అంటే ఎలక్షన్స్ టైంలో అన్నట్టుగా ఏమన్నా భావిస్తున్నారా? చిరంజీవి గారు చాలా స్పష్టంగా మాకు మంచి అవగాహన ఉంది. వారు నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానన్నారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నారు. హీస్ అన్ ఐకాన్. అతను కూడా పార్టీ మేము డెఫినెట్గా అతని యొక్క ఇమేజ్ను దీన్ని కూడా మేము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎప్పుడు ఏమి అనేటువంటి చేసుకొని ఎప్పుడు మేము పిలిచి వస్తున్నాం, అవసరం ఉన్నప్పుడు పిలుస్తాము. కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభం చేయడానికి రావాలంటే వచ్చిన కేసు కాదు, అతనే మొదటి సంతకం పెట్టింది అతను. సో పార్టీ మీటింగ్లకు రావాలంటే వస్తా ఉన్నారు. ఏదైనా మేము షేర్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. నా ఒక సినిమా తీయాలని ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పార్టీలతో సంబంధం లేకుండా 170-80 మంది చిరంజీవి గారి 150 సినిమా అనేటువంటి చాలా ఆతృతగా చూస్తున్నాం. మేము కూడా అది విజయవంతం కావాలి అని చెప్పేసి, ఎందుకంటే అతను ఆ వృత్తి నుంచి వచ్చినటువంటి, నేను ఎట్లయితే వ్యవసాయం నుంచి వచ్చినానో అతను ఒక సినిమా వృత్తి నుంచి వచ్చినటువంటి సక్సెస్ కావాలి. సో దానికి కొంత సమయం కావాలి. దాన్ని తప్పనిస్తే అదర్వైజ్ హీఈస్ ఏ కమిటెడ్ డివోటెడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్. హీ విల్ రిమైన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకు అతను సినిమా దానికోసం ఒకటి, సమయం సందర్భం అవసరం వచ్చినప్పుడు హీ విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్. షాపింగ్ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎప్పుడైనా బయట పోయినప్పుడు, నేను నా భార్య పిల్లలతో బయట పోయినప్పుడు. మీరు పాటలు కూడా పాడినట్టు ఒకసారి ఎక్కడో నేను చూశాను, మీ పాప మ్యారేజ్ ఎప్పుడు మీ పాటలు కూడా వచ్చా? పాటలు రావు, కానీ పాటలంటే ఇష్టం. ఓకే, ఇష్టమైనటువంటి పాట ఒక చరణమో 2 చరణాలు మామూలుగా పాడుతూ ఉంటాను. ఓకే, సరదాగా పాడతాను. అంటే చాలా మంది ఒక ఇది ఉన్నది, రాజకీయ నాయకులు 24 గంటలు రాజకీయాలే తప్ప పెద్దగా ఎంటర్టైన్మెంట్ మిగతా వాటి మీద వెళ్ళరన్నది. అంటే అది దాన్ని మీరు ఏ విధంగా అన్వయిస్తారు? నేను చెప్పిన ఇంతకు ముందు మీకు, రాజకీయంతో సమానంగా వ్యవసాయాన్ని కూడా నేను ప్రేమించాను. మీరని కాదు, జనరల్ పొలిటీషియన్స్. నంబర్ 1. మిగిలినటువంటి నా విషయానికి వస్తే సంవత్సరానికి 3 సార్లు నేను అండర్ గ్రౌండ్కి పోతాను. నా బర్త్డే, నా భార్య బర్త్డే, మా ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను. సో మా పిల్లలు బర్త్డే ఉన్నప్పుడు కూడా, బర్త్డేనే ఇంకోటి ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేతిలో పోవడం జరుగుతుంది. కానీ మేము ఆ 3 సందర్భాల్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంక సెల్ ఫోన్ ఏమి ఉండదు. ఎందుకు ఇది నేను చేస్తున్నా అంటే, నేను ఎమ్మెల్యే అయినప్పుడు పూర్తి ఆర్భాటంగా బర్త్డేని అది చేసేటువంటి చేశాను. అది దట్ ఐ డోంట్ లైక్. దూరంగా ఉన్నామనుకో ఇంకెవరు మాట్లాడరు. సో ఆ విధంగా దాన్ని నేను 2 విధాలు వాడుకుంటాను. ఒక విధంగా అట్లా పక్కన పోయి చేయడం అనేటువంటి, మరి బయట వెళ్ళడము, పిల్లలతో వెళ్ళడము, సరదాగా వెళ్ళడము, తిరగడము, వాళ్ళతో ఏ టైం దొరికిన ఇంటికి వచ్చిన తర్వాత బాగా పిల్లలతో, నా మనవరాలతో, వీళ్ళతో బాగా ఆడుకోవడానికి, వాళ్ళతో ఉండడానికి నేను వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోతాను. నన్ను వాళ్ళ కోర్టులో, నా కోర్టులోకి లాక్కోను, వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోతాను నేను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఐ ప్లే టు దేర్. సో ఆ విధంగా, సో అది ఒక రకమైనటువంటి రిలాక్సేషన్. 100%. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా అటువంటి రిలాక్సేషన్ ఉంటే మంచిది, అవసరం. ఏదైనా మేబీ ఎవరికైనా కూడా సినిమాలు కావచ్చు, లేకపోతే ఇంకో చోటు కావచ్చు, ఇంకో వినోదం కావచ్చు, మన కల్చర్లోనే వచ్చినాయి. నో వన్ కెన్ బి
అవే ఫ్రమ్ Away from. ద రియాలిటీ. ఎక్సెప్ట్ 1 or 2%. నేనేదో 18 గంటలు పనిచేస్తాను, 24 గంటలు పనిచేస్తాను అని కూడా, అదే. ఎన్ని గంటలు పనిచేస్తావు అనేది కాదు, నీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత చేస్తున్నావు. సో 24 hours నేను కష్టపడి పనిచేస్తున్నా, ఇది బోగేస్తుంది అంతా కూడా. ప్రతి మనిషికి కూడా ఆ ఫ్రీ టైం అనేది ఉంటుంది. ఈ టైంను మనం కమాండ్ చేయాలి కానీ టైం మనల్ని కమాండ్ చేయకూడదు. సో టైం మనం కమాండ్ చేస్తుంది అంటే మన దగ్గర లోపం ఉంది, మన తప్పు ఉంది అని చెప్పేసి. ఇప్పుడు అంటే రాజకీయాల్లో చాలా సహజంగా ఆర్భాటాలు ఉంటాయి, తర్వాత పర్సనల్ గ్లోరీకి చాలామంది పొలిటీషియన్స్ చేస్తుంటారు. కానీ మీ విషయంలో కొంచెం లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నారని అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ మీరు దండలు కూడా వేయించుకోరు అనేటువంటిది ఒక నానుడి ఉంది. ఏంటి ఇదే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? 91 వరకు నేను ఆర్భాటాలు అవి దాని వస్తే నేను ఆశించేవని కాదు, కానీ వస్తే ఓకే అనుకునేటువంటి. 91లో ఏం జరిగిందంటే, ఇదే స్వాతి కార్తీ, ఈ వర్షం స్వాతి కార్తీ మేబీ అక్టోబర్ నవంబర్లో కంటిన్యూస్ ఒక 10-12 రోజులు వర్షం వచ్చింది. అప్పుడు జడివాన. అప్పుడు నేను నియోజకవర్గం, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మడక్సర్ నియోజకవర్గంలో వేలాది ఇళ్ళు కూలిపోయినాయి, అందరూ నిరాశ్రయులు అయిపోయినారు. అప్పుడు నేను తీసుకున్నటువంటి ఒకటి ఏమంటే, ఇంక ఆర్భాటాలు వద్దు, ఎందుకంటే హృదయం చెలించిపోయింది. ఈ ఆర్భాటాలు వద్దు అని ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంక నాకు పూలదండే ఎవరు తెచ్చివద్దు. యాక్చువల్గా ఆ రోజు నేను వాళ్ళకి చెప్పింది అంటే, ఆ ఊళ్ళో అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గతంలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కళ్యాణదుర్గం, మడక్సర్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలోనే, గోయింగ్ ఆన్ రికార్డ్, భారతదేశంలోనే ఏ నియోజకవర్గంలో కూడా 100% పక్కా హౌసింగ్ వచ్చిన నియోజకవర్గం, మొట్టమొదటి నియోజకవర్గం ఇట్ ఈస్ మడక్సర్. దట్ వాజ్ ఇన్ 1991. ఐ వాజ్ జస్ట్ ఎమ్మెల్యే. అప్పుడు ఫైట్ చేసి స్పెషల్ ఐఓఐ తీసుకొచ్చి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు అందరికి 100% అందరికీ ఇళ్ళు కట్టించేసాం. యాక్చువల్గా రాజశేఖర్ అని కూడా సాచురేషన్ అనేటువంటిది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ పాయింట్ తీసుకోవడానికి. సో ఆ రోజు చిన్నాభిన్నమైనటువంటి ఆ జీవితాలు చూసిన తర్వాత నాకు ఈ ఆర్భాటాలు పోవడం కరెక్ట్ కాదు అని ఈనాటికి ఇప్పుడు కూడా నేను మామూలుగా ఎప్పుడు చెప్తుండే, కడితే 4 జెండాలు ఎక్కువ కట్టండి, ఈ ఫ్లెక్సీలు ఇవి అన్నీ కూడా ఆర్భాటాలు పోవద్దని చెప్తుంటాను. ఆ సంఘటనతో ముందు నుంచి నాకు ఆ విధంగా లేదు, కానీ ఆ సంఘటనతో అది అయిపోయింది. భవిష్యత్తులో కూడా వీలున్నంత వరకు అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.